తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు 6 చిన్నారులున్నారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. సెక్రటేరియట్లో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం స్టాలిన్. గాయపడ్డ వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం. కరూర్లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10,000 మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడ్డంతో తోపులాట జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాట అత్యంత దురదృష్టకరమన్నారు ప్రధాని మోదీ. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత నెల మదురైలో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ తొక్కిసలాట జరిగింది. మదురైలో జరిగిన ఈ సభకు సుమారు 4 లక్షల మంది హాజరు కాగా తొక్కిసలాటతో 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. తాజాగా కరూర్లోనూ జరిగిన ర్యాలీలోనూ 30 మందికి పైగా చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. కరూర్లో తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకే అధినేత విజయ్ తిరిగి తిరుచి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రశ్నించగా స్పందించకుండా వెళ్లిపోయారు విజయ్. తమిళనాడులోని కరూర్లో రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు ప్రధాని. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని. తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తమిళనాడు విజయ్ పార్టీకి సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. విజయ్ మూర్తి అందిస్తారు. విజయ్, తమిళనాడు రాష్ట్రంలో కరూర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. మొత్తం ఈ యొక్క కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. క్షతగాత్రుల సంఖ్య 60 మందికి పైగానే ఉంది. మృతి చెందిన కుటుంబాలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా తమిళనాడు ప్రభుత్వం సహాయ నిధి నుంచి అందించేందుకు ప్రకటించారు. ఈ యొక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ₹1,00,000 ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి కరూర్లో జరిగినటువంటి టీవీకే కార్నర్ ర్యాలీ సభకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీమతి అరుణా జగదీశన్ తో కూడినటువంటి ఏకసభ్య కమిషన్ విచారణ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏకసభ్య కమిషన్ నివేదిక అందించబోతోంది. తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపినటువంటి ఈ యొక్క కరూర్ టీవీకే తమిళజన వెట్రి కజగం సినీ హీరోగా యొక్క రాజకీయ అరంగేట్రం చేసినటువంటి విజయ్ ఈ యొక్క పార్టీ స్థాపించిన తర్వాత యొక్క కార్నర్ మీటింగ్స్ కు ఈ నెల 13వ తారీఖు నుంచి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యొక్క కరూర్ లో జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ కార్నర్ మీటింగ్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పెద్ద ఎత్తున భారీ ఎత్తున సినీ అభిమానులు కావచ్చు, ఆ యొక్క టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ యొక్క ఘటనలో అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు 36 మంది చనిపోవడం జరిగింది. వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 60 మందికి పైగా తీవ్ర గాయాలతో యొక్క కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఈ రాత్రికి కరూరుకి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించబోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అనుకోని దుర్ఘటనకు సంబంధించి ఆయన తీవ్ర సంతాపం కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ ఈ ఘటనకు సంబంధించి
పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతుంది. ఈ యొక్క తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి సినీ హీరో ఏదైతే విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తమిళగా వ్యక్తి కజిన్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతున్న తరుణంలో ఒక పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చూడగొంటున్న తరుణంలో ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో ఒక్కసారిగా ఈ యొక్క విషాదం చోటు చేసుకోవటం ఒకంత తీవ్ర విషాదంగా చెప్పుకోవచ్చు. తమిళనాట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల దేశ రాజకీయాల్లో పెద్ద ప్రముఖులంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యొక్క అనుకున్న విధంగా జరిగినటువంటి విషాద ఘటనకు సంబంధించి ఆయన కూడా సంతాపం తెలియజేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశంతో కూడినటువంటి విచారణ కమిటీ ఆదేశించడం ద్వారా మరికొంత ఈ యొక్క వాస్తవాలు వెలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క కరూరు తొక్కిసలాట ఘటన కొన్ని విషాదాన్ని అయితే నింపింది. మురళి, తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు 6 చిన్నారులున్నారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. సెక్రటేరియట్లో అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీ ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రెషియా ప్రకటించారు సీఎం స్టాలిన్. గాయపడ్డ వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం.